ముంబైలో సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా ఫోటోగ్రాఫర్స్ వారిని చుట్టుముట్టి అనుమతి లేకుండా ఫొటోస్ వీడియోస్ తీస్తుండడం చూస్తూనే ఉంటాం. కొందరు వాటిని పట్టించుకోకుండా వెళ్లిపోతే మరికొందరేమో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ ట్రెండ్ ని అక్కడ పాపరాజీ కల్చర్ అని కూడా పిలుస్తుంటారు. దీన్ని పాప్ అని కూడా పిలుస్తుంటారు. సినీ నటులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్ లాంటి సెలబ్రిటీస్ పబ్లిక్ ప్లేస్ లో కనిపిస్తే వారిని అనుసరిస్తూ క్యాప్చర్ చేయడానికి ప్రయత్నించడాన్నే పాపరాజీ అంటారు. దీంతో పాపరాజీపై మరోసారి చర్చ అయితే మొదలైపోయింది. ఎయిర్పోర్ట్లు, జిమ్ల దగ్గర సెలబ్రిటీస్ కనబడగానే ఫోటోగ్రాఫర్స్ పరిగెత్తికెళ్లి మరీ ఫోటోస్, వీడియోస్ తీస్తుంటారు. వారి స్టిల్స్ కోసం ఎగబడుతుంటారు. అయితే సరిగ్గా హీరోలు, హీరోయిన్స్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుంటేనో లేక లోపలికి వెళ్తుంటేనో ఫోటోగ్రాఫర్లకి ఈ విషయం ఎలా తెలుస్తుంది? ఫోటోగ్రాఫర్లు రోజంతా అక్కడే పడిగాపులు కాస్తుంటారా అనే అనుమానం చాలా మందికి వచ్చే ఉంటుంది. అయితే దీని వెనుక సీక్రెట్ నే గతంలో ప్రియమణి కూడా బయటపెట్టింది. గత ఏడాది భామ కలాపం 2 ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె పాపరాజీ కల్చర్ గురించి సంచలన విషయం బయటపెట్టింది. ఇక పాపరాజీ కల్చర్ అంతా ట్రాష్, సెలబ్రిటీసే డబ్బులిచ్చి ఇలా ఫొటోస్, వీడియోస్ తీయించుకుంటారు. ఇదంతా PR స్ట్రాటజీ అని, వాళ్లే సెలబ్రిటీల గురించి సమాచారం అందించి పనిపోయాక డబ్బులిస్తారు. నేను జవాన్ సినిమా చేసిన తర్వాత ముంబైకి వెళ్లే ఒక ఏజెన్సీకి చెందిన వ్యక్తి ఈ విషయం నాకు చెప్పారు. పాపరాజీ కల్చర్ కి సంబంధించి ఎంత ఖర్చు అవుతుందో చార్జీల వివరాలు కూడా నాకు పంపించారు. ఈ విషయం తెలిసి నేను షాక్ అయ్యాను. బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ ఇలాగే పే చేస్తారని అప్పటికి నాకు తెలియదు అంటూ ఓపెన్ అయిపోయింది ప్రియమణి. తాజాగా బాంద్రాలో సమంతని ఫోటోగ్రాఫర్ చుట్టుముట్టడం, ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటనతో పాపరాజీ కల్చర్ పై మరోసారి చర్చ అయితే జరుగుతుంది. ప్రియమణి వ్యాఖ్యలు బట్టి సమంత కూడా డబ్బులిచ్చి ఇలా చేయించుకుందని సోషల్ మీడియాలో కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.